హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి మా డీమార్ట్ నెల సరుకులు. అసలు ఎప్పుడైనా అంటే మేము ఎప్పటికీ డీమార్ట్లోనే తెచ్చుకునేది, కాకపోతే ఇప్పుడు 6 నెలలు అవుతా ఉన్నది డీమార్ట్కి పోక. ఎప్పుడైనా మేము ఉండేది పల్లెటూరులో కాబట్టి ఇటు దగ్గరలోనే ఉన్న జమ్మికుంటలో హుజరాబాద్లోనో తెచ్చుకుంటా ఉన్నాం అనమాట. నెలకి ఎప్పుడైనా నెలకి కావాల్సిన అన్ని రాస్తూ ఉన్నా, కాకపోతే అక్కడ దొరకకపోవడం వల్ల ఏదో ఒకటి మిస్ అవ్వడం, మళ్ళీ పోవడం అట్లాంటివన్నీ జరిగినాయి అనమాట. ఈ 6 నెలల తర్వాత ఇంకా డీమార్ట్కి పోవాలి ఖచ్చితంగా. అంటే మేము ఈ 6 నెలల మధ్యలో సిటీస్ కూడా విజిట్ చేసినాం, అంటే కరీంనగర్, వరంగల్ వెళ్ళినాం. కాకపోతే టైం లేక డీమార్ట్కి టైం అనేది కేటాయించలేదన్నమాట. ఓన్లీ డీమార్ట్కి వెళ్ళాలని చెప్పేసి మేము కరీంనగర్ పోవడం జరిగింది. అందులోనే డీమార్ట్ లీస్ట్ పెట్టి ఇవన్నీ తీసుకురావడం జరిగింది అనమాట. ఎప్పుడైనా మాకు డీమార్ట్ నెల సరుకులు అని అంటే ఇంత భారీ బడ్జెట్ బిల్ అసలు ఎప్పుడూ కానే లేదు. అసలు అనుకోకుండా ఇంత బిల్ అయిపోయింది. ఎప్పుడైనా ఒక 10,000, 11,000, 12,000 అట్లా వచ్చేది, కానీ ఈసారి మాత్రం భారీ బడ్జెట్. అంటే ఇక చూడండి, కానీ ఇంత బిల్ అయితే ఎప్పుడు రాలేదు. బిల్ వచ్చేసి 28,492 రూపాయలు అక్షరాల. అయితే నేనైతే ఫిక్స్ అయిపోయినా, ఏది మిస్ కావద్దు. అంటే మా ఆయన ఒకసారి నెలకి లిస్ట్ పెడితే లేదన్నా మిస్ అయితే మాత్రం అస్సలు తీసుకురాడనమాట. ఈసారి అన్ని రాయాలి. ఇదివరకు లాగా ఈ 6 నెలల నుంచి ఒకటి ఏదైనా దొరకకపోతే మళ్ళీ దానికోసం మళ్ళీ తిరగాల్సి వస్తుంది కదా. ఈసారి అస్సలు మిస్ కావద్దని నేను పెద్ద లిస్ట్ పెట్టిన. ఇక నాదేంది కిచెన్ సెక్షనే కదా, పప్పులు, ఉప్పులని, సరుపులని, సబ్బులని అన్ని ఇట్లాంటివన్నీ ఉంటే ఇక మా ఆయన మాత్రం పైకి పోయి అన్ని ఇంటికి కావాల్సినవి, పిల్లలకు కావాల్సినవి ఇవన్నీ తీసుకుంటా ఉన్నాడు. అంటే తన కోసం పాపం ఏం షాపింగ్ చేసుకోలేదు, కానీ అన్ని పిల్లల కోసం అట్లా బాగా చూస్తున్నాడు అనమాట. షూస్ అని, వీళ్ళకి కావాల్సిన బాటిల్స్ అని ఇవన్నీ బాగా వేసుకుని వచ్చిండు. నేనేమో మొత్తం పప్పులు, ఉప్పులు సెక్షన్ ఒక్కటి కూడా ఏది మిస్ కాకుండా మళ్ళీ ఆరోగ్యంగా ఉండాలి అనే విధంగా ఇంకొంచెం ఎక్కువ ప్రోటీన్ ఫుడ్ తినడానికి అట్లాంటివన్నీ అన్ని భారీ లిస్ట్ రాసిన లిస్ట్ ఎక్కడ మిస్ అయింది. కానీ ఈ బిల్ వేసిన లిస్ట్ అయితే చూడండి ఎంత పొడవు ఉన్నదో. మరి మాకు ఈ నెల కోసం, నెల 15 రోజుల కోసం అట్లా ఈ నెల సరుకులు రాసుకున్నాం కదా, ఇందులో ఏం అవసరం వచ్చినాయి, ఏం అనవసరమైనవి వచ్చినాయి, ఏవి ఎక్కువ వచ్చినాయి, తక్కువ వచ్చినాయి అనేది చూద్దాము. ఇక చూడండి, మేము మళ్ళీ డబ్బును అక్కడ బ్యాగులు కొనాల్సి వస్తుందని ఎప్పుడు రిస్క్ చేయము. అవి ఉంటాయి కదా, అవి ఏవైతే బండ్లు ఉంటాయో ఆ బండ్లు తీసుకొని పోయి అందులోనే సరుకులు వేసుకొని వచ్చి మూడు నిండినాయి అనమాట. ఒక 2 ఏవైతే బండ్లు ఉంటుందో అవి ఫుల్గా నిండిపోయినాయి. తర్వాత నూనె క్యాన్ ఏదైతే 20 లీటర్లు ఉంటుందో దానికోసం ఇంకో 3వ బండి కూడా తీసుకోవాల్సి వచ్చింది. ఆ బండిల్నే సామాన్ అంతా వేసుకొని బిల్లు వేయించుకొని కార్ దగ్గరికి తీసుకొస్తాం. ఆ బండిలో సామాన్ అంతా ఇందులో ఇట్లా వేసేస్తాం. ఎందుకంటే సంచులు కూడా తీసుకోము. ఎందుకంటే సడన్ గా ఎప్పుడు మేము డీమార్ట్ పోవాలనుకుంటామో, ఎప్పుడు మాకు ఏ థాట్ వస్తుందో తెలియదు కదా. సడన్ గా అనుకుంటాం. అప్పటిదప్పుడే ఒక హ్యాండ్ బ్యాగ్ లో పెన్ను, ఒక పేపర్ పెట్టుకుంటే అప్పటిదప్పుడే లిస్ట్ రాసేసుకుంటా ఉంటాం. కందిపప్పు అవన్నీ గుర్తుంటాయి కదా. అట్లా ఈ మొత్తం డిక్కి అంతా నిండిపోయింది. ఇంకా ఎక్స్ట్రా సామాన్ ఉంటే కూడా ఇట్లా పెట్టినాం. ఇవన్నీ ఒక దగ్గరికి నిజంగా అసలు షాప్ ఉన్న వాళ్ళకి వస్తుంది కావచ్చు బాబు ఇంత బిల్లు. 28,492. అందులో పెద్దది నూనె క్యాన్ 15 లీటర్లే. అంటే నువ్వు 20 లీటర్లు ఉన్నావు కదా, 15 లీటర్లే. అది 15 లీటర్లు ఉంటుందా? అయ్యో, నాకు 20 లీటర్లు అని తెలుసు. కాదు. మరి తొందరగా ఇవన్నీ అటు సదరేద్దాం. మొత్తం మేము తీసుకున్న డీమార్ట్ సరుకులు మొత్తం కారులో నుంచి ఇక్కడికి తెచ్చేసినాము. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా మేము ఎప్పటి నుంచో అయినా ఖచ్చితంగా మా నెల సరుకులకే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం. అంటే అన్నీ తింటూ ఉంటాం అనమాట. ఎప్పుడైనా మా స్టార్టింగ్లో నుంచి అయినా మొలకెత్తిన గింజలు అని చెప్పేసి, ఈ డ్రై ఫ్రూట్స్ అని చెప్పేసి ఎక్కువగా తింటూ ఉంటాం. కాకపోతే ఈ మధ్యలో మేము తిండి పోటీలు ఎక్కువ తింటున్నాం కాబట్టి ఆరోగ్య దృష్ట్యా చాలా జాగ్రత్తలు తీసుకుంటా ఉన్నాం. అందుకోసం బాగా ఎక్కువగా తీసుకున్న ఏంటి అంటే
అవిసె గింజలు, కిస్మిస్లు, బాదం, కాజు, పిస్తా. బాదం, కాజు, పిస్తా అది వరకు తీసుకునేది, కానీ ఇవి మాత్రం ఈ పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, ఇంకా తర్బూజ గింజలు, అవిసె గింజలు, చియా సీడ్స్ ఇవి పొద్దుట తీసుకుంటాం. ఇంకా మకాని అప్పుడప్పుడు తీసుకుంటాము. మకాని ఇక్కడ ఉంది మిల్కీ. ఇంకో పూల్ మకానా ఇవి ఆరోగ్యానికి మంచిదట, పిల్లలకు కూడా స్నాక్స్ లాగా పెట్టొచ్చు అని చెప్పేసి ఇవి ఎక్కువ తీసుకొస్తా ఉన్నాడు. ప్లస్ ఇప్పుడు కూడా యాడ్ చేసినాం అనమాట. ఇవి చాలా రేటు ఉన్నాయి. ఇది ప్యాకెట్ వచ్చేసి 232 రూపాయలట. వీటికి నిజంగానే బాగా కొంచెం ఎక్కువ డిస్కౌంట్ వచ్చింది. దానిలో 100 గ్రామ్స్ కి 166 రూపీస్ పడ్డది. అయితే డిమార్ట్ లో అడ్వాంటేజ్ ఏంటిదంటే వీటి మీద ఉన్న ప్రైస్ కాకుండా ఆఫర్ ప్రైస్ వస్తూ ఉంటది. అదొకటి బెస్ట్ అనిపిస్తూ ఉంటది అనమాట. ఇప్పుడు మేము ఈ 6 నెలల ఒకటి డిమార్ట్ కి పోలేదు కదా, తీసుకుంటే కొంచెం ఎక్కువ రేట్లే అనిపించినాయి మాకు. ఈ పప్పులు ఉప్పులు ఏవైతే ఉంటాయో అవి డిమార్ట్ లో చాలా తక్కువ రేట్ అనిపిస్తా ఉంటది. మంచి ఎక్కువ తీసుకోవాలి. బయట తీసుకున్నప్పుడు ఎప్పుడైనా మాకు ఎక్కువ రేట్లు అనిపించినాయి. ఎందుకంటే అసలు మేము బయట తీసుకొని అన్ని క్యాల్కులేషన్ చేసినాము. ఎక్కడైనా కొంచెం అంటే మార్జిన్ కే అమ్ముతులు, కానీ వీళ్ళు ఏదో డిస్కౌంట్ పెట్టి ఖచ్చితంగా సేల్ చేయడం జరుగుతుంది. క్వాలిటీ కూడా చాలా బాగుంటది, క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. మేము చాలా రోజుల నుంచి వాడుతున్నాం. అయితే ఈ పల్లెటూర్లలో ఉండి సిటీస్ పోయినప్పుడు మాత్రమే డిమార్ట్ కి పోగలుగుతాం. అట్లా అయ్యి ఇంకా ఇంత పెద్ద లిస్ట్ అయిపోయింది. ఇంకా ఇట్లా పొద్దుట ఖచ్చితంగా ఇవన్నీ చేస్తా ఉన్నాం అనమాట. ఆరోగ్య దృష్టి అవిసె గింజలు తీసుకున్నాడు, ఇవన్నీ మిక్సీ పట్టుకొని తాగడం వల్ల ఇవి ఎక్కువ ఈ ఏదైతే అవిసె గింజలు, బాదము, ఇంకా కాజు, ఇంకా పిస్తా, ఇంకా ఏది ఖర్జూరా, ఓట్స్ ఇట్లాంటివన్నీ అంటే ఎక్కువగా మేము ఆరోగ్య దృష్ట్యా ఎక్కువగా తీసుకుంటూ ఉంటాము. అంటే నార్మల్ తిండిలో కాకుండా, అంటే నార్మల్ ఎట్లాగో ఫుడ్ పోటీలు అది చేస్తుంటాం కాబట్టి నార్మల్ తిండిలో కాకుండా ఇట్లాంటివి కూడా మేము అటాచ్ చేయడం జరుగుతుంది. ఇంకా బొబ్బరి గుడాలు బదులు సాయంత్రం పిల్లలకి గుడాలు వేసి ఇవ్వడం. ఎక్కువ శాతం గుడాలు, ఈ కాబోలి శనగలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. బొబ్బర్లు ఇవి ఎక్కువ, పల్లీలు కూడా ఉడకబెట్టించే ప్రయత్నం ఎక్కువ చేస్తా ఉన్నాను అనమాట. అది ఇక్కడ మనకి ఎక్కువ కనబడుతున్నాయి, కానీ ఆరోగ్యం దృష్టిగానే అంటే 50% ఉంటాయి అనమాట. అంటే రోజువారీ జీవితంలో వస్తువులు కాకుండా ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి కొంచెం ఎక్కువగా వాడుతుంటాము. బెల్లం కూడా, ఆ బెల్లం కూడా ఆరోగ్యానికి మంచిది. చక్కెర మానేసినాము మా ఇంట్లో వాడడానికి. పిల్లలకు పాలల్లో కూడా బెల్లమే కల్పిస్తా ఉన్నాం. ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు చక్కెర వేసిస్తున్నాం. ఎందుకంటే వాళ్ళకి అలవాటు ఉండదు కదా. మళ్ళీ ఏంటంటే కొంచెం మాకు అంటే బెల్లం వేసిస్తులు తక్కువ రేటు కాబట్టి ఇట్లా వేసిస్తులు కావచ్చు అని అనుకుంటారని చక్కెర వేసి ఇవ్వడం జరుగుతుంది. అందుకని చక్కెర కూడా తీసుకున్నాము. ఇవైతే మా పిల్లలకి అంటే చాక్లెట్స్ కూడా అప్పుడప్పుడు తింటారు, కాకపోతే రోజు మిల్కీ బెల్లం అడుగుతా ఉందన్నమాట. ఇవి ఏవైతే పెద్దవి ఉంటాయి కదా, ఆ పెద్దది ఊగా కట్ చేయడం ఇబ్బంది అవుతా ఉన్నది. ఇట్లా పీసెస్ ఉన్నదైతే మిల్కీ తీసుకొని టక్కున చాక్లెట్ లాగా తింటా ఉంటది అని చెప్పేసి ఇవి తీసుకోవడం జరిగింది. బై 1 get 1 కింద ఒక బాక్స్ ఉంటే ఒక బాక్స్ ఫ్రీ వచ్చింది అనమాట. ఇట్లాంటి చాలా ఉంటాయి అసలు డిమార్ట్ లో అయితే. అంటే మేమేం ప్రమోషన్ కాదు, ఇది ప్రమోషన్ వీడియో కాదు, కానీ ఇట్లాంటివి చాలా అంటే తక్కువ ప్రైస్ లో ఆకర్షణీయంగా కనబడితే తొందరగా తీసుకోబుద్ధి అవుతుంది. అక్కడ మనం పోయింది ఒక 10,000 రూపాయల ఖర్చులో చేద్దాం అనుకుంటే ఖచ్చితంగా. అయితే మేము ఇక్కడ పల్లెటూరు దగ్గర మా హుజరాబాద్ జమ్మికుంట్లో 10,000 అవుతుంది కదా, ఆడికి పోతే 6-7 అవుతుంది అనుకొని పోతాం. నీ వాస్తవానికి ఇక్కడ తీసుకున్న ఐటమ్స్ అక్కడ తీసుకుంటే గదే 6-7 అవుతుంది, కానీ అక్కడ పోయినాక మొత్తం అన్ని రా కొనుక్కోను ఆకర్షణీయంగా తక్కువ ప్రైస్ వల్ల కనబడతా ఉంటాయి. అక్కడ తీసుకుంటే ఎక్కువ రేట్, ఇక్కడ తక్కువ కాస్తానని ఏసుడు ప్రతి ఒక్కటి అట్లనే 200 100 అని వేసేసరికి వేలకు బిల్లు పెరిగిపోతూనే ఉంటది. ఇగో ఇటు సైడ్ మొత్తం కనిపిస్తున్నాయన్ని ఈ ఇంట్లోకి కావాల్సిన పప్పులు, ఉప్పులు, పల్లీలు, ఏదైతే మేము టిఫిన్స్ చేసుకుంటామో ఇడ్లీ రవ్వ అని అట్లా ఇవన్నీ వచ్చినాయి. ఇంకా ఎక్స్ట్రాగా మా ఆయన ట్యూబ్లైట్స్ కూడా తీసుకున్నాడు అనమాట. ఎప్పుడైనా డిమార్ట్ లో తక్కువ ప్రైస్ వస్తే అట్లనే వాళ్ళు వారంటీ కూడా వేసిస్తూ ఉంటారు. మళ్ళీ ఒకవేళ ఖరాబ్ అయితే వాళ్ళ దగ్గరికి తీసుకోవచ్చు అనమాట. అందుకోసం అని చెప్పేసి ఈ ట్యూబ్లైట్ కూడా అక్కడ తీసుకుంటా ఉంటాడు. ఇంకొకటి దోమల బ్యాట్. ఇంకా మీకు తెలిసిందే కదా, పల్లెటూరు వాతావరణం, చెట్లు ఎక్కువ ఉండడం వల్ల దోమలు వస్తూ ఉంటాయి. కాకపోతే అక్కడ ఆల్ అవుట్లు లేవు అనమాట. ఈసారి డిమార్ట్ లో ఆల్ అవుట్లు లేవు అవైలబుల్. అందుకోసమని ఆల్ అవుట్లు మిస్ అయినాయని చెప్పేసి ఇది ఒకటైతే ఖచ్చితంగా తీసుకున్నాను అనమాట. 349 పడ్డది ఈ బ్యాట్ కి. ఇంకా నేనైతే ఇక నేను కిచెన్ సెక్షన్ లోకి వెళ్ళి అసలు వేరే సెక్షన్ లోకి పోనే లేదు. అంటే ఈ పప్పులు ఉప్పుల సెక్షన్, కిచెన్ సెక్షన్ దగ్గరనే ఉండిపోయినా. ఇక చూడండి చీపురు కూడా తీసుకున్నా ఇందులోనే. ఈసారి మేము ఆయిల్ అనేది ఎప్పటికి మారుస్తుంటాం, మళ్ళీ ఆరోగ్య దృష్టిగానే. అది కూడా అంటే 2 months మాకు 2 to 3 months వస్తుంది ఆయిల్, 15 లీటర్స్. ఇది కూడా తీసుకోవడం జరిగింది. ఇది ఒకసారేమో గోల్డ్ డ్రాప్ వాడతాం, ఒకసారేమో ఫ్రీడమ్ సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం, ఫ్రీడమ్ ఒకసారి పల్లి నూనె వాడతాం. అంటే 3 సార్లు 3 రకాలు వాడతాం కాబట్టి మేము ఇట్లా ఈసారి గోల్డ్ డ్రాప్ తీసుకోవడం జరిగింది. 15 లీటర్స్ కి 2,360 రూపాయలు పడ్డది. అంటే భారీ అంటే పెద్దగా అమౌంట్ అయింది మాత్రమే చెప్తాను. చిన్నగా అమౌంట్ అంటే అవి చాలా వరకు నడుస్తూనే ఉంటాయి. ఇక ఈ కొలిన్ అనేది
మేము ఎందుకు తీసుకున్నామంటే ఇది ఎక్కువ మేము గ్లాసులు క్లీన్ చేస్తాం, ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తాం, అంటే టీవీ అద్దాలు అట్లా క్లీన్ చేసుకోవడానికి నీట్ గా ఉంటది. సరుపులు సబ్ పెట్టి చూడలేం కాబట్టి. అయితే ఇంకోటి ఆయిల్ విషయంలో ఆలివ్ ఆయిల్ అయితే ఆరోగ్యానికి చాలా మంచిదట, కానీ అది వాడే బడ్జెట్లలో మనం లేము. 1000 రూపాయలట లీటర్ కి. అది ఎక్కడికి రాదు, ఒక సుక్క వేసుకొని కూరలు మంచిగా ఉన్నాయి అనుకుంటా తిరుడు అవుతుంది కావచ్చు. ఆలివ్ ఆయిల్ అమ్మో అంత పెట్టలేమని చెప్పేసి తప్పదాకా ఈ ఆయిలే అప్పుడప్పుడు మారుస్తూ ఉన్నాం అనమాట. ఇంకా కిచెన్ సెక్షన్ లో నేను ఎన్నో రోజుల నుంచి కొనాలి అనుకుంటున్నాయి, అన్ని కొనేసిన ఈసారి అయితే. ఇంకా చాలా కొన్ని మిగిలి ఉన్నాయంటివి కదా, ఇంకా కొన్ని మిగిలి ఉన్నాయంటివి, అవి కొంచెం ఇంకా నేను అప్పటికి ఇంకా నేను ఏం చేసిన అంటే తగ్గించు ఇంతొద్దు అంటేనే ఇంతకు వచ్చింది. 28,492కి వచ్చింది, లేకుంటే ఇంకా పెరిగేది కావచ్చు. కానీ నిజంగా నేను హ్యాపీగా ఉన్నా. అంటే మా ఆయన ఇంకా చెప్తుండే కదా ఇంకొన్ని మిస్ అయినా అంటాడు, కానీ నేను ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఫీల్ అవుతున్నా. అంటే ఉన్న దాంట్లోనే ఇన్ని తీసుకున్నా, ఉన్న దాంట్లోనే అదే వచ్చినాయి ఇంకా సంతోషపడుతున్నా. రానప్పటి గురించి భగవంతుని రాత కట్ట రాసిండు, కట్టే రాత నాది గిట్ట రాసిండు పట్టరాదు. బిల్లు కట్టే రాతనా. ఇంకా చాకులు ఎన్నో రోజుల నుంచి కొనాలనుకుంటున్నా, కొంచెం షార్ప్ తగ్గిపోయినాయి, అందుకోసం అని చెప్పేసి తీసుకున్నా. 119కి వచ్చినాయి 3 చాకులు. ఇంకా స్పూన్స్, మా ఇంట్లో ఎన్ని స్పూన్లు ఉన్నా కానీ అవి కనబడనియరు. అంటే స్పూన్ తీస్తారు, అంటే స్పూన్ తీస్తారు. ప్రతి దానికి తిండికి స్పూనే, పాలకు స్పూన్, అన్నిటికీ స్పూనే. అందుకని ఇంకా డిష్ వాషర్ ఉంది కాబట్టి అన్నీ వేస్తున్నా కాబట్టి ఇంకా నయమవుతుంది. కానీ ఇంకా ఇవి ఒకటి తీసుకున్నాను అనమాట. ఇంకా స్టెయిన్లెస్ స్టీల్ కడాయి ఎన్నో రోజుల నుంచి కొనాలనుకుంటా. బాగా ఈసారి తీసుకో వెనకాడకు, తీసుకొని వద్దా అంటే ఆల్రెడీ ఉన్నాయి కడాయిలన్నీ ఉన్నాయి, కాకపోతే అవి నాన్ స్టిక్. అన్ని తీసుకొని ఒకదాని దగ్గర తీసుకొని వద్దా, ఇవన్నీ ఉన్నది ఒకదాని దగ్గర తీసుకొని వద్దా అని ఆలోచిస్తాను. ఇక తీసుకోమన్నా అయితే ఆల్రెడీ నాన్ స్టిక్ ఉన్నాయి, కాకపోతే ఈ మధ్య అంటారు కదా నాన్ స్టిక్ కానీ అల్యూమినియం పాత్రలు కానీ వాడొద్దని చెప్పేసి ఇంకా డిష్ వాషర్ లో కూడా అల్యూమినియం పాత్రలు తినద్దని చెప్తారు. తినకుంటావా? అల్యూమినియం పాత్రలు పెడతలేను అనమాట. అందుకని ఈ డిష్ వాషర్ లో ఎప్పటికీ కేజీ 100 మాకు కిలో కూర అయితే సరిపోతుంది. ఆ కిలో కూర ఫ్రై చేసుకునేదైనా వండుకునేదైనా ఒకటి ఉంటే బాగుంటుంది అని చెప్పేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇది తీసుకున్నాను అనమాట. ఆరోగ్యానికి కూడా మంచిదట స్టెయిన్లెస్ స్టీల్లో వండుకోవడం. ఇది వచ్చేసి 1000 రూపాయలు పడ్డది. అంటే 999 ఏమో ఉంటే 1000 రూపాయలు, అంటే ఇక ₹1 తక్కువ 1000 రూపాయలకి వచ్చింది. మస్తు మందం ఉన్నది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్ చార్జర్. మా ఆయన కార్ ఛార్జింగ్ కార్లో ఉంటుంది అనమాట, ఇది పెట్టుకోవడానికి 2 ఒకటేసారి ఛార్జ్ చేయొచ్చు. ఇది కూడా తీసుకున్నాడు. ఇది తక్కువ ప్రైస్లోనే వచ్చింది 149. ఎన్నో రోజుల నుంచి డిమార్ట్ పోయినప్పుడు తీసుకుందామని పక్కకు పెట్టిన లిస్ట్ లో ఇది కూడా ఒకటి ఉంటుంది అనమాట. మనం ఏది తీసుకోవడానికి వచ్చినామని తీసుకున్నాడు. లాస్ట్ లో సెలెక్ట్ చేసిండు అనమాట. అంటే అన్ని అడ కనబడుతున్నాయి, అన్ని బాగా తీసుకుంటూ ఉన్నాడు. దీనికోసం అక్కడ దొరుకుతుంది అని చెప్పేసి. ఇంకా ఎగ్ ఉడకబెట్టే మిషన్. ఇదైతే ఒకసారి ఆన్లైన్, ఇది కాదు ఇది వరకు ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది, దాన్ని మొత్తం ఆగం చేసి ఖరాబ్ చేసేసిన. అంటే వాడుతుంటే ఖరాబ్ అయిపోయింది. పూర్తిగా ఖరాబ్ చేసిన అయితే ఏం లేదు. 3 సంవత్సరాలు వాడింది. ఒక 1000 రూపాయలు పెట్టి తీసుకున్నందుకు 3 సంవత్సరాలు 8 కోడిగుడ్లు ఉడికేటిది. అయితే ఇదైతే మస్తు స్టీల్ అనమాట. ఇప్పుడు ఆరోగ్య దృష్ట్యా బాగా మేము జాగ్రత్త వహిస్తా ఉన్నాం కాబట్టి ఇది స్టీల్ వచ్చింది, ప్లస్ ఇంకో ఇట్లా సీసంది మూత వచ్చింది అనమాట. ఇందులో కూడా 8 కోడిగుడ్లు ఉడుకుతాయి. ఇది క్యాటిల్ లాగా వచ్చింది అనమాట. ఇది కెటిల్ లాగా వచ్చింది అనమాట. ఇందులో మంచిగా వేరే కూడా ఉడకబెట్టుకోవచ్చు. మనం బఠానీలు కానీ ఏమన్నా కూడా అట్లా ఉడకబెట్టుకోవచ్చు. కరెంట్తోనే పనిచేస్తుంది. ఇది ఎగ్స్ ఉడకబెట్టుకోవడం కోసం తీసుకున్నాం అనమాట. 849 రూపాయలు పడ్డది. ఇది మంచిగా అనిపించింది నాకైతే, ఎందుకంటే స్టీల్ సామాను కొంట అంటే ఆడవాళ్ళకి కాదు ఆనందము. ఎన్ని వారేసినా బయట వారేస్తుంటారు కదా, ఎన్ని బోళ్ళు అన్ని ఇష్టం వచ్చినట్టు ఎన్నో వారేస్తారు. బోల్ వారేస్తాం అది ఇంట్లో వంట రూమ్ లో చూపెడితే వాళ్ళ కథ అందరూ తిడుతూనే ఉంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి విజిల్ కుక్కర్. మా ఇంట్లో ఒక చిన్న విజిల్ కుక్కర్ ఉంది, అది పప్పు ఉడకబెడతా ఉంటాం. ఒక పెద్ద విజిల్ కుక్కర్ ఉన్నది, అది మటన్ లకు చికెన్ లకు తీస్తా ఉంటాము. మీడియం సైజ్ లో ఒకటి ఉంటే బాగుంటుంది. మటన్ చికెన్ కన్నా మరి ఇది ఎందుకు ఏదో కనబడ్డది కాబట్టి కాదు బామా. ఇప్పుడు 2 కిలోల మటన్ ఉన్నా అదే విజిల్ కుక్కర్ లో, కిలో దాటినా గానీ కిలోన్నర అయినా కూడా అదే పెద్ద విజిల్ కుక్కర్ లో అది తోమాల్సి వస్తుంది. 1149 రూపాయలు పడ్డది.
1149. 2800 సరే, ఇది కాదా? గదానికా? ఇది నాన్ స్టిక్ అనమాట. నేను ఎప్పుడైనా ఈ నాన్ స్టిక్ తీసుకుంటాను అనమాట, ఎందుకంటే మాడదు, మంచిగా అనిపిస్తుంది నాకైతే. రైస్ వండినా ఏమైనా పులావులు వండినా మస్తు ఉంటుంది, మంచిగా అనిపిస్తుంది. ప్లస్ డిష్ వాషర్ ఉంది కాబట్టి అందులో బోర్లేస్తే అయిపోతుంది, క్లీన్ గా నీట్ గా అయిపోతుంది. మేము ఏది తీసుకున్నా ప్రెస్టేజ్ తీసుకుంటాం, ఎందుకంటే ఎక్కువ రోజులు ఆగుతుంది, ఎక్కువ రోజులు ఖరాబ్ కాకుండా ఉంటాయి. ఈ విజిల్స్ కానీ లేకపోతే ఈ వాచర్లు కానీ ఏవి ఖరాబ్ కావు. ఇది వరకు సేమ్ ఇటువంటిది చిన్న తీసుకున్నాను అనమాట, కిలో ఉడికేది. 5 సంవత్సరాలు 5-6 సంవత్సరాలు అవుతుంది. అందుకోసమని ఇక మళ్ళీ ఇదే తీసుకున్నాను అనమాట, ఇటువంటిది ఈ నాన్ స్టిక్ ఇట్లా బ్లాక్ ఉండేది ఇదే తీసుకున్నా. ఇది మాత్రం 2 కిలోల వరకు మటన్ కూడా ఉడుకుతుంది. ఒకటి మీడియం సైజ్ కూడా ఉంటే బాగుంటది కదా, ఏ క్వాంటిటీ వేస్తే ఆ క్వాంటిటీ విజిల్ కుక్కర్ తీసి టక్కున ఉడికించుకోవచ్చు. అట్లా ఇది 28 పావు కిలో, అర కిలో, 2 కిలో, 2 కిలో, 3 కిలో. ఇగో మా ఇంట్లో అంటాను 2 కుక్కర్లు ఉండే, ఇప్పుడు ఇది 3ది యాడ్ అయింది. అట్లా ఇల్లే అమ్ముదాం కానీ ఉన్నది కానీ రేగులు లెవెల్ కొంటలేరు. 2800 నిజంగా. అంటే మామూలుది అల్యూమినియంది కొంటే 1100, 1300 ఉంది, కాకపోతే ఇది నాన్ స్టిక్ అవ్వడం వల్ల 2800 పడ్డది. నెక్స్ట్ ఇది 1149. దీని రేట్ చెప్పు, దాని రేట్ చెప్పిన నేను. ఇది కూడా ప్రెస్టేజ్. ఇది దోశ పెనము, చాలా రోజుల నుంచి 6 నెలలు అవుతుంది కదా డిమార్ట్ కు పోక, 6 నెలల నుంచి దోశ పెనం కొనాలండి. మా ఆయన ఆర్డర్ పెట్టమంటే దాన్ని మొత్తం గీకి మంచి నున్న చేసి వాడుకోని నా మొహాన కొట్టిండు. మొఖాన కొడితే అందుకనే మాడిపోయింది నీ ముఖం. వేడి చేసాక పెనం వేడి చేసాక నీ మొఖాన కొట్టినా. 6 నెలలు అవుతుంది అసలు. నేనైతే అదే పెనం ఎట్లనో అట్లా చేసి వాడుతా ఉన్నా. దోశలు పైకి లేస్తలేవు, దానికి అతుక్కుంటా ఉన్నాయి. మస్తు సార్లు అట్లా టైం వేస్ట్ అయింది. అట్లా కాలం అసలు దోశలు వేయకుండా అయిపో, అందరూ అన్నం తిన అలవాటు అయితే అయిపో. కానీ ఇంకా కాస్ట్ ఐరన్ అని అదని ఇదని కొనమన్నా దానికి 3-4 వేలు ఉన్నది. ఇక అది మళ్ళీ ఒకసారి చూద్దాం, రేట్లు ఉన్నాయి. ఇంకా పురాణం ఉన్నదా, ఈసారి వచ్చింది అనుకున్నా. ఇక అద్దు బాబా, దీంతో సరిపెట్టుకుంటా. ఇక కాస్ట్ ఐరన్ ఏమొద్దు, ఎందుకంటే దోశ మధ్యలో సంవత్సరాలు రావాలి అది. ఓకే, ఇది బబుల్స్. ఇది మా పిల్లలు అడిగి పోగానే మెల్లగా మా ఆయన ఐస్ చేసి మరి ఇట్లాంటివన్నీ కొనిపిస్తాం. తీసుకెళ్తా లేతారు మాది వెళ్ళకుండా బిల్ దగ్గర ఖచ్చితంగా మమ్మల్ని చూడకుండా అడిగి చూడమంటారు వేరే దిక్కు. నేను అనుకుంటాను గుడ్డిగా ఇవన్నీ వేసి ఒకటే ట్రై నిండిందని. వీళ్ళు పైన పోయి ఇంకో ట్రై వేసుకొచ్చిన విషయం నాకు తెలియదు అక్కడికి వచ్చేదాకా. ఎందుకంటే ఇవన్నీ అవే జోక్ పియాలి కదా, ఆ జోక్ పిచ్చే దగ్గరనే నాకు టైం వచ్చింది. ఇక ఈ బాటిల్ పిల్లలకి ఇవి స్టీల్ అనమాట. లోపల 210 రూపాయలు పడ్డది ఒక్కొక్క బాటిల్ కి. లోపల స్టీల్ ఉంటుంది, బయట ప్లాస్టిక్ లాగా కనిపిస్తుంది. అంటే కలర్ మాత్రమే అట్లా కనిపిస్తుంది, మొత్తం స్టీల్ అన్నట్టు. 30 రూపీస్. ఓకే, సర్ఫ్ ఈసారి డిఫరెంట్ గా తీసుకున్నాము. ఒక లిక్విడ్ తీసుకున్నాము, ఒకటి ఇది పౌడర్ తీసుకున్నాం. పౌడర్ ఇది ఫ్రంట్ లోడ్ తీసుకున్నాము. అయితే ఇట్లా పెద్ద కాంబోలు తీసుకుంటే ఆఫర్లలో ఇక ఇలా 6 కేజీలు వచ్చింది. ఇందులోనేమో ఇక 4 కేజీ ప్లస్ అంటే 6 కేజీలకు ఒకటి లిక్విడ్ బాటిల్ ఫ్రీ వచ్చింది అనమాట. ఈ లిక్విడ్ ఫ్రీ వచ్చింది కదా, ఇది మళ్ళీ లిక్విడ్ తీసుకున్నాము. అయితే ఒక్కోసారి బట్టలను బట్టి లిక్విడ్ వేస్తున్నా, ఒక్కోసారి సర్ఫ్ వేస్తున్నా. అందుకోసం అని చెప్పేసి ఇట్లా తీసుకున్నాం. మా ఆయనగా 2-3 నెలలు కళ్ళు మూసుకోవచ్చు అని అనుకుంటా ఉంటాడు అనమాట. ఇట్లాంటి ఎందుకంటే మా ఇంట్లో ఎక్కువ ఖర్చు అయ్యేది ఆయిల్ కి, ఒకటి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది, ఒకటి సర్ఫ్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది, ఇంకోటి బోర్ల మిషన్ టాబ్లెట్స్ కి ఎక్కువ ఖర్చు అవుతుంది అన్నట్టు. ఆ బోర్ల మిషన్ ఖర్చు అవుతుంది, కాకపోతే ఆన్లైన్ లోనే ఆర్డర్ పెడతాడు. ఇంకా ఈ నెల సరుకుల ఖర్చులలో నెయ్యి బయట నుంచి తీసుకొచ్చేది, ఇంకా గోధుమలు తీసుకొని గోధుమ పిండి బయట పట్టించుకొచ్చేది, ఇంకా బియ్యం బయటనే. బబ్బర్ పప్పు దొరకదు డిమార్ట్ లో, ఎప్పుడైనా బబ్బర్ పప్పు బయట నుంచే తీసుకొస్తా ఉంటాం. ఇక పాలు అవన్నీ నెల సరుకులలో అవి ఇంకా బయట ఉండనే ఉన్నాయి. ఇంకా నెక్స్ట్ మిగతా వచ్చినాయి. ఇంకా లైట్ ఇది 4 hours వాష్రూమ్ లో పెడతా ఉంటాం అనమాట, కరెంట్ పోయినా కూడా. 599 బల్బు. ఇదివరకు బల్బు ఖరాబ్ అయింది, అందుకని ఇంకో బల్బు తీసుకురావడం జరిగింది. ఇంకా మిగతా ఇగో హెల్దీ స్నాక్స్ మకానా వచ్చింది. కాకపోతే పిల్లలు అప్పుడప్పుడు ఇస్తా ఉన్నాం. ఇటువంటి బాగా తగ్గించినాము, లేస్ గానీ ఇట్లాంటివి. అంటే డిమార్ట్ పోయినాం కదా అని చెప్పి ఒకటి కొనుకొచ్చు, ఒక 3 రోజులు తింటారు. 3 రోజులు ఇద్దరికి ప్లేట్లలో పోసిస్తే అవి తింటారు. అందుకోసం తీసుకోవడం జరిగింది. ఇంకా షూస్ పిల్లలకి ఇది బాదం మిల్క్ ఇవి తీసుకున్నట్టయితే నాకు అసలు తెలియదు. పిల్లలు ఎప్పటికీ క్రికెట్ ఆడుతూ ఉంటారు కదా, షూస్ అనేవి తొందరగా ఖరాబ్ అవుతూ ఉంటాయి. అందుకోసమని మళ్ళీ పిల్లలు కూడా పెరుగుతూ ఉంటారు కదా. మా మిల్కీ షూస్ అయితే ఖరాబ్ అయినాయి, ప్లస్ కొంచెం గిచ్చినట్టు అవుతున్నాయి. అంటే పాప పెరుగుతూ ఉంటది కదా, చిన్న అవుతున్నాయి. అందుకని అవి తీసుకున్నాను అనమాట. ఇంకా సాక్స్లు అయితే మళ్ళీ బయట తీసుకోవాలి. 399 ఒక షూ 399 పడ్డది. అంటే 400 రూపీస్ ఒకటి, 400 రూపీస్ పడ్డది. ఇద్దరికి సేమ్ రేటు 400 రూపీస్ పడ్డది. మరి స్ట్రాంగ్ ఉంటాయి బాబా, అసలు స్ట్రాంగే ఉన్నాయి. అంటే కింద రబ్బర్ లాగా చూసి మరీ తీసుకున్నా, కింద రబ్బర్ లాగా వచ్చింది, కొంచెం చూసి తీసుకున్నా. ఓకే, ఇవి వచ్చేసి ఇవి స్కూల్ స్టార్ట్ అయ్యింది.
149. జామెంట్రీ బాక్సులు ఉండేవి కదా, ఆ జామెంట్రీ బాక్సులనే కంబాక్స్ గా వాడుకునేది. ఇప్పటి పిల్లలు ఇట్లాంటివి ఎన్నో కొనిపిస్తా ఉన్నారు. ఇది వరకు ఏవో పూసలు వచ్చేటివి అయితే అవి ఖరాబ్ అవుతా ఉన్నాయి. ఇంకా చైర్లు ఇగో ఇట్లా వచ్చినాయి మమ్మీకి, ఓపెన్ చేయమమ్మీ అంటుంది. ఇట్లా స్పెషల్ గా వచ్చింది అన్నట్టు 2 ట్రేలు వచ్చినాయి. గది కూడా వచ్చిందా? అబ్బా ఇవి వీళ్ళ పిల్లలకి ఇదో సంబరం. మా ఆయన వీళ్ళ సంబరాలు ఏది కాదన్నాడు, వాళ్ళ ఆనందాన్ని అసలు ఎందుకు కాదనాలి అని అనుకుంటా ఉంటాడు అనమాట. అట్లా ఇంకా సోఫాలు ఉన్నా మళ్ళీ చైర్లు కనిపించేది ఇద్దరు. ఇవైతే ఫోల్డబుల్ చైర్స్ అనమాట. ఇవి మస్తు స్ట్రాంగ్ ఉన్నాయి. 749కి ఒకటి అనమాట. ఇట్లా కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, లేకపోతే పిల్లలు ఎక్కడైనా సరదాగా మట్టిలో కూర్చోడానికైనా ఇబ్బంది పడాల్సి వస్తుంది అని చెప్పేసి, పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూర్చోవచ్చు. మంచిగా సాప వేసుకున్నా ఓకే, కానీ ఇట్లా కూర్చోడానికి ఉంటాయి కదా అని చెప్పేసి ఎన్నో రోజుల నుంచి తీసుకోవాలని అనుకుంటారు. బయట బాగా రేట్లు చెప్తా ఉన్నారు. 1500 చెప్పారు ఒకదానికి. అదే 1500 2 వస్తున్నాయి కదా అని చెప్పేసి బావి తీసుకోవడం జరిగింది. ఇది 749 పడ్డది అనమాట. ఇవి ఇంకా చెప్పుకుంటూ పోతే బొచ్చడు సామాన్ ఉన్నది. దీనిలో వెళ్ళే సామాన్ బొచ్చడు. ఇదంతా ఫుడ్ సామాన్, మిగతా అంతా ఫుడ్ సామాను. మేము ఎక్కువ చిరుదిండ్లు ఎక్కువ తింటూ ఉంటాము. అంటే తింటుంటాం అంటే ఆరోగ్యకరమైనటువంటి ఎక్కువ తింటూ ఉంటాము. మళ్ళీ తిండి బొడ్డులు తింటాం కాబట్టి అవన్నీ మెయింటైన్ చేస్తుంటాం అనమాట. ఇది మొత్తం కలిసి బట్టలు మా మిల్కీ పాప కోసం అని చెప్పేసి పాయింట్స్, షార్ట్స్, టీ షర్ట్స్ అనమాట. క్రికెట్ ఆడుతున్నప్పుడు మంచిగా ఫ్రీగా ఉండాలి టీ షర్ట్ ఏదైతే ఉందో అని చెప్పేసి డాడీకి లేవు బెట్ట ఇలా తిండి పోటీలు తింటా ఉంటాం కదా, అందుకోసం అని చెప్పేసి ఇంకో ఈ ప్లేట్స్ అనమాట. ఇది ప్లేట్స్ డిమార్ట్ ఎన్ని తీసుకున్నా పగిలిపోతున్నాయి, జాగ్రత్త చూసుకోండి. ఎందుకంటే కొన్ని రోజులు మన ఇంటి దగ్గర ఉంటే వాడి ప్రభావం కావచ్చు బాబా, లేదు అది ఎవరి ఇంటికైనా పలుగుతాయి. పలుగుతున్నాయి అనమాట. అవి మళ్ళా పని చేస్తలేవు. మనమైతే ఎంత ఒక 5-6 వేల అంటే రూపాయల ప్లేట్స్ తీసుకున్నాం అనమాట. ఎప్పటికి ఒకేలా కనబడద్దు, డిఫరెంట్ గా కనబడాలని చెప్పేసి బ్లాక్ ప్లేట్స్ అని, వైట్ ప్లేట్స్ అని అట్లా తీసుకున్నాము. కాకపోతే మా ఇంటి వేడికో ఏమో అవి పగులు చూపినాయి, అంటే అవి ఎందుకు పగిలిపోయినాయి కూడా అర్థం కాలేదు. అట్లా ఇవి ఒకటి తీసుకున్నాం అనమాట. ఇంకా మా పిల్లల కొరకు చాక్లెట్స్, అంటే ఎప్పుడు ఇవి మేము ఎంకరేజ్ చేయము, కాకపోతే అక్కడ ఇంకా ఆకర్షణీయంగా కనబడుతుంటే కిట్ క్యాట్ అని చెప్పేసి ఇంకా బాగా ఇప్పించింది అనమాట. ఇవి కొంచెం మెల్ట్ కూడా అవ్వడం జరిగింది. ఇంకా అప్పుడప్పుడు తింటా ఉంటారు. ఇంకా ఇట్లా మాకు ఇంటికి కావాల్సినవి అన్నీ ఆల్మోస్ట్ వచ్చినాయి. ఒక ఆల్అౌట్ ఒక్కటి మిస్ అయింది అక్కడ లేకపోవడం వల్ల. ఇంకా అన్ని నేనైతే ప్రతిదీ లిస్ట్ పెట్టి ప్రతిదీ మళ్ళీ హెల్దీగా ఉండేలాగా కూడా చూసుకున్నాం. నూడిల్స్ తీసుకుంటే ఒకటే ప్యాకెట్ తీసుకున్నాం, అది కూడా మల్టీగ్రీన్ అయ్యి ఉండి అది గోధుమ పిండితో తయారు చేసినాయి. అట్లాంటివి తీసుకున్నాం అనమాట పిల్లల గురించి. ఇదండి మా నెల సరుకుల ముచ్చట. ఇంకో ఇట్లాంటి స్టీల్ ఇవన్నీ కొనుడు నాకైతే పెసరపప్పు, కందిపప్పు అంటే లిస్ట్ మొత్తం చదువుతావా? 35 రూపాయలు పడ్డాయి ఈ చిన్న బౌల్స్, పిల్లలకు పుట్టినాలు కానీ అట్లా వేసేయడానికి అని చెప్పేసి. ఇట్లా మనకు చిన్న ఆనందాలు అనమాట. ఇవి కొన్నందుకైతే ఎక్కువ ఆనందంగా ఉంటాయి. ఇక అవైతే నెల పొడిస్తాయి కదా, అవి చూసుకొని మురవరాదు, ఇవి చూసుకొని మురవచ్చు. ఈ విజిల్ కుక్కర్ కానీ, ఈ కోడిగుడ్లు ఉడకబెట్టే మిషన్ కానీ. మేమైతే కోడిగుడ్లు ఖచ్చితంగా మాకు నెలకు రోజుకు ఖచ్చితంగా నేను ఒక పూటకి 4 ఖచ్చితంగా ఉడకబెడతా. అంటే రోజుకి ఒక 10 కోడిగుడ్లు, అంటే 10 అంటే 300 కోడిగుడ్లు ఖచ్చితంగా వడుస్తాయి. ట్రేలు తెచ్చుకుంటా ఉంటాం ఖచ్చితంగా. అవి ఉడవకుంటే నేను ఉట్టి కోడిగుడ్లు, పచ్చి కోడిగుడ్లు అనేది తాగుతా. ఆమ్లెట్ అయినా అంటే మన ఆరోగ్య దృష్ట్యా ఎక్కువ జాగ్రత్తగా తీసుకుంటా ఉంటాం. ఎప్పటి నుంచి అయినా ఇంకా గివ్వే ఎక్కువ పెరిగినాయి. ఈ పొద్దుతిరుగుడు గింజలు, అవిసె గింజలు, ఇవైతే ఇంకొంచెం ఓట్స్ అయితే మళ్ళీ ఎప్పుడు లేవు, ఇప్పుడే ట్రై చేస్తూ ఉన్నాము. ఇదండి మా డీమార్ట్ నెల సరుకుల ముచ్చట. నిజంగా ఇంత బిల్ అవుతుందని అయితే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే అంటే ఒక్కసారి ఇంత బడ్జెట్ అయితే షాక్ అయినాము. కాకపోతే ఎవరికి కావాల్సినవి వాళ్ళు అట్లా తీసుకున్నాం అనమాట. పిల్లల ఆనందం, నాకు నా ఆనందం, మా ఆయనకు బిల్లు ఆనందం, కట్టే ఆనందం. సరిపట్టు గట్నే భగవంతుడు నా రాతగట్ట రాసిండు, మీ రాతగట్ట రాసిండు. నీకు ఆనందం రాత రాసిండు, నాకు దుఃఖం రాత రాసిండు. పట్టరాదు అంటే ఇక్కడెక్కడ తీసుకుంటే నిజంగానే 10-11 వేలలో ఒడుసు కావచ్చు. కాకపోతే ఇంత బిల్లు నాకు తెలిసి నెక్స్ట్ నెల కూడా వస్తాయని నేను అనుకుంటా ఉన్నా. బావ ఇల్లు నెక్స్ట్ నెల 2 నెలలు వస్తాయి కావచ్చు అంటున్నా. నెక్స్ట్ నెల కూడా ఇంత సామాన్ వస్తుంది అనుకుంటానంటే నేను ఇల్లు అమ్ముడు అడిగి మరి అమ్ముడు పెట్టాలి. వస్తుంది అనుకుంటలేదు కాదు బాబా. అంటే 2 నెలలకు ఇవి సరుకులు అవుతాయి అనేసి అనుకుంటా ఉన్నా. ఇదండి సరదా వీడియో. ఇంతవరకు ఈ వీడియో ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్.